మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఉండాలని, మీరు మీ బిడ్డలు ఆశీర్వదించబడి వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. గనుక ప్రతినిత్యము వాక్యం వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథము నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు. మన పితరుడైన యాకోబుని ఆయన పిలుస్తూ ఉన్నాడు. యాకోబు అని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఆయన అంటున్నాడు, నిన్ను సృజించిన వాడనగు నేనే యెహోవా అని అంటూ ఉన్నారు. ఆయన సృష్టికర్త అండి. ఆయన సర్వమానవాళిని సృష్టించిన దేవుడు. జనములలో ప్రత్యేకంగా ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించారు. కారణం ఏమిటంటే యాకోబును సృష్టించిన దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చి అంటూ ఉన్నాడు, నేను నిన్ను నిర్మించి ఉన్నానంటూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నానంటూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి. సర్వ పాపముల నుండి, సర్వ దోషముల నుండి, అతిక్రమముల నుండి విడిపించి విమోచించేవారు ఒక్కరే, ఆయనే దేవుడు. ఆయన యాకోబును గూర్చి మాట్లాడుతున్నాడు. ఏమనగా, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము అంటూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడవలసిన పని లేదు. నీవు ధైర్యముగా ఉండాలి. నీకు ఏ భయము కూడా కలగటానికి వీలు లేదు. ఎందుచేతనగా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూసారా? దేవుడు మన కోసం ఎంత ఆలోచన చేస్తున్నారా అన్నాడు. పితరుడైన యాకోబు గురించి ఆలోచించిన దేవుడు నీవే నా సొత్తు అంటూ ఉన్నాడు. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుచున్నారు. ఆలోచన చేయాలి. మన జీవితంలో కూడా మనము ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, నీవు నా సొత్తువి అని అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? నాకు బహుశ్రేష్టమైన వాడవు, నా జీవితంలో నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను, ఇంకా నేను నీవు, నీవు నేను అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. గనుక యాకోబుని పిలిచిన దేవుడు, ఇశ్రాయేలును నిర్మించిన దేవుడు భయపడవద్దని మాట్లాడుతున్నారు. నీవు నా సొత్తు అని అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగా కాపాడుతున్నారంటే, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అని, అగ్నిలో నడిచినా అవి నిన్ను కాల్చజాలవని దేవుడు మాట్లాడుతున్నారు. గనుక దేవుని తోడు మనకెంత అవసరం. నాడు పితరుడైన యాకోబు దేవుని సహాయము చేత ఆయన తోడయుండి నడిపించి ఇశ్రాయేలుగా దేవుడు మార్చిన దేవుడు ఈ దినాన్న మన జీవితాలు మార్చటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఏ కష్టములున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ రోగములు, ఏ శ్రమలో ఉన్నా భయపడకండి, ప్రభు వైపు చూడండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మనం అందరం ఆయన సొత్తని. గనుక ప్రేమించే దేవుని వైపు చూద్దాము, దేవుని కొరకు బ్రతుకుదాము. ఈ కడవరి దినాల్లో దేవుని సన్నిధిని అనుభవిస్తూ అనేక మందికి ప్రకటించేవారుగా మన జీవితాలలో దేవుని కార్యాలు పొందుకునేవారుగా ఉందాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి సృష్టించి నిర్మించి దీవించావు నాయన. నీవు నా సొత్తని నాయన బహు బలమైన వాక్కు చేత పితరుడైన యాకోబుని మీరు నింపిన దేవుడు.
మమ్మల్ని ప్రభా నాయనా తండ్రి నీ రక్తము చేత విమోచించి నీవు నా సొత్తని మమ్మల్ని పిలుస్తున్నావు ప్రభా. మేము కూడా నీ కొరకు అలాగ బ్రతికి నాయన నీ సన్నిధిలో నమ్మకంగా సాగిపోవడానికి కృపనిమ్మని ఈ దినం దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.